profitevertrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ నెగిటివ్గా స్టార్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎన్ఎస్సి నిఫ్టీ అలాగే బిఎస్సి సెన్సెక్స్ రెండు కూడా నష్టాలతో కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. మేబీ మార్కెట్స్లో మనకు ఒక స్వల్ప నష్టాలతో ఆర్ రేదర్ ఫ్లాట్గా కూడా మార్కెట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ చాలా బిజార్గా ఉంటాయి, అంటే మనకు బేజార్ ఎత్తేస్తాయి అన్నమాట. ఏంటి ఇంత ఒకసారిగా 100 పాయింట్లు నష్టపోయింది నిఫ్టీ, లేకపోతే 100 పాయింట్లు పెరిగింది ఏంటి, ఇలా అనిపిస్తుంటుంది. సో ప్రస్తుతం అయితే 103 పాయింట్ల నష్టంతో 9517 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ కనిపిస్తుంది. సెన్సెక్స్ ఏమో 22 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఇవి అబ్సర్డ్ నెంబర్స్. డాలర్తో రూపాయి మాత్రం 64.48 కొంత స్ట్రెంగ్త్ పుంజుకొని కనిపిస్తుంది. డాలర్తో రూపాయి 64.47 దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఇక మళ్ళీ మెయిల్స్ తీసుకోవడం ప్రారంభిద్దాం. పడార్తి సంతోషి మెయిల్ పంపించారు మనకు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బిఎల్, ఆర్ఈసి ఈ మూడు లోవర్ లెవెల్స్ దగ్గర కొనుక్కోవచ్చా 2 years కోసం? అంటే ఇప్పుడు 2 years కోసం అయితే ఓకేనండి. మీరు ఆర్ఈసీని మీరు తీసుకోవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని మీరు అవాయిడ్ చేయండి. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అవాయిడ్ చేయండి. ఆర్బిఎల్ ఒకటి, ఆర్ఈసీ ఒకటి మీరు 2 years కోసం కొనుక్కోవచ్చు. అయితే కొంచెం ఆగండి, ఈ లెవెల్లో రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇమీడియట్గా అయితే మాత్రం టెక్నికల్గా నిన్న కూడా చూసాం 6% ఆర్ఈసీ కరెక్ట్ అయింది. ఇంకా కొంత కరెక్ట్ కావడానికి అవకాశం ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ని అయితే ఇన్వెస్ట్మెంట్కి వద్దని చెప్తానండి. మారుతి ప్రసాద్ అడుగుతున్నారు, బీఈఎంఎల్ 1300 కాల్ తీసుకున్నారట, ఈ కాల్ హోల్డ్ చేయొచ్చా, వెయిట్ చేయొచ్చా? ఒకటండి, బిఏఎంఎల్ హోల్డ్ చేయండి. అంటే ఇది కూడా లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకుంటే బిఏఎంఎల్లో ఒక అప్ ట్రెండ్ అనేది మనకి కనపడుతుంది. ఇన్ని రోజులు పెద్దగా పార్టిసిపేషన్ అనేది లేదు. 1220 ఆ లెవెల్గా దాటితే ఈ స్టాక్లో మనకి బిగ్ మూవ్ రావడానికి ఆల్రెడీ దానిపైన ఉంది కాబట్టి నిన్న కూడా 4.5% దాకా పెరిగింది. ఇది కంటిన్యూ కావచ్చండి, కాబట్టి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ రామకృష్ణ పంపించారు. ఆయన 10,000 రూపాయలు ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. ఒక 6-7 స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు. పీవీఆర్, సుప్రీం ఇండస్ట్రీస్, అజంతా ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, బర్జర్ పెయింట్స్, కజారా సెరమిక్స్ అండ్ ఏషియన్ పెయింట్స్. ఎలా ఉంది లిస్ట్? డెఫినెట్లీ లిస్ట్ అయితే బాగుందండి. బట్ 10,000లో కెన్ యూ డూ జస్టిస్? దట్ విల్ బి ఏ బిట్ డిఫికల్ట్. కాబట్టి మీరు సెలెక్షన్ ఈజ్ గుడ్, గో అహెడ్ అండ్ డూ ఇట్ అండి. కాకపోతే మీకు ఎవ్రీ మంత్ అన్ని కొనాలంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ ఫిట్స్ ఇన్ టు 10,000 రూపీస్ పర్ మంత్. కాబట్టి కొంచెం ఏదైనా ఎస్ఐపి మోడ్లో మీరు చేస్తున్నా కానీ కొద్దిగా ఏదైనా షార్ప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ కెన్ బై 1 quantity ఆఫ్ దట్ స్టాక్ మోర్. అది కాస్త ఇంటెలిజెంట్గా చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అలాగే ఆయన ఎస్బీఐ బ్లూ చిప్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారట. సో కొద్దిగా లాస్ట్ 3 monthsలోనే మీరు రిటర్న్స్ అండర్ పెర్ఫామ్ చేస్తుందని మీరు డిసైడ్ చేయకూడదండి. ఎస్బీఐ బ్లూ చిప్ ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ పెర్ఫార్మింగ్ స్కీమ్స్. 3 years మనం కనుక పెర్ఫార్మెన్స్ చూస్తే ఇందులో ఆల్మోస్ట్ 18 to 19% ఎస్బీఐ బ్లూ చిప్లో మనకు రిటర్న్స్ కనిపిస్తున్నాయి, యాన్యువలైజ్డ్ యావరేజ్ రిటర్న్స్. అఫ్కోర్స్ దీనికంటే ఇంకొంచెం బెటర్ స్కీమ్స్ కూడా ఉన్నాయి, అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయి. బట్ కంటిన్యూ విత్ దట్. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ స్కీమ్. మనం ఈ కార్యక్రమంలో కూడా చాలాసార్లు రికమెండ్ చేస్తున్న స్కీమ్ ఎస్బీఐ బ్లూ చిప్ అనేది. మేబీ ఇంకొక 1 or 2 స్కీమ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. మేబీ లైక్ బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ కావచ్చు, ఆర్ బిర్లా సన్ లైఫ్లో టాప్ 100 ఫండ్. ఇవి లాస్ట్ 1 yearగా బాగా పెర్ఫామ్ చేసినవి. అండ్ 3 years 5 years పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది వీటిలో. తర్వాత నెక్కంటి ప్రభావతి అడుగుతున్నారు, టాటా కెమికల్స్ 200 షేర్లు కొన్నారట 300 రూపాయలు. అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా ఇక్కడ? Tata Chemicals definitely is a good idea and good investment అండి. just keep it. IDFC Bank అంటే you have better alternatives. Management is good, pedigree is good. As a bank they may do well, but equity చాలా పెద్దదండి. కాబట్టి you have to wait a much longer time and trading activity చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి you go with a smaller South India based bank where the returns can be faster. ఎందుకంటే రాబోయే 2-3 yearsలో చాలా విలీనాలు, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి దట్ విల్ బి ఏ బెటర్ ఫిట్. చాలా మీకు ప్రైవేట్ సెక్టర్ సౌత్ ఇండియా బేస్డ్ బ్యాంక్స్లో కూడా ప్రాఫిటబిలిటీ అండ్ గుడ్ గ్రోత్ అండ్ అసెట్ క్లీనప్ కూడా చాలా జరిగిపోయిందని చెప్పాలి. సో యూపీఎల్ అండ్ టాటా కెమికల్స్ హోల్డ్ చేయొచ్చా? యూపీఎల్ 150లో, టాటా కెమికల్స్ 300లో ఉన్నాయి. UPL at 150, it's a fantastic buy. It's almost a 6-bagger now. United Phosphorus Limited. Rendu kuda hold anandi. Very good companies, both of them are hold. Kottamass Raghavendra
కోహినూర్ ఫుడ్స్, ఐడిఎఫ్సి బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఈ 3 1 year కోసం కొనొచ్చు అని అడుగుతున్నారు. No, IDFC Bank and Standard Chartered Bank definitely no అండి. కోహినూర్ ఫుడ్స్ కొనుక్కోవచ్చు అంటారు. యా. పవన్ కుమార్ అడుగుతున్నారు జేహెచ్ఎస్ స్వెండ్ గార్డ్ ఈ స్టాక్ ఎలా ఉంటుంది కరెంట్ ప్రైస్లో 1 to 2 years కోసం? Yeah, they make toothbrushes అండి. ఇట్స్ categorized as a FMCG company and చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చేస్తారు. సో డైరెక్ట్లీ కూడా వాళ్ళు దే మే బి సెల్లింగ్, బట్ బ్రాండెడ్ టూత్ బ్రషెస్ ఇటువంటి వాటిలో దే కింగ్. సో సెమై ఎఫ్ఎంసీజీ కాబట్టి యూ బైట్ ఇన్ 2-3 price points, ఎందుకంటే చిన్న ఈక్విటీ అండ్ లో లిక్విడిటీ ఉన్న స్టాక్. రీసెంట్లీ కొద్దిగా లైమ్ లైట్లో ఉంది, బట్ బిట్ కేర్ఫుల్గా ఉండాలండి. కాబట్టి యూ క్యాన్ గో అడ్ అండ్ బై, బట్ ఎక్కడన్నా మీకు షార్ప్ జంప్స్ వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ తప్పకుండా బుక్ చేయండి. శరణ్ అనంతపురం నుంచి డిఐసి ఇండియా 570 రూపాయలు కొన్నారు, లాంగ్ టర్మ్ కోసం కొన్నారట. ఫండమెంటలీ మంచిదేనా, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అది? Yeah, DIC India is a good company. Fundamentally, it's a very strong company, and they are one of the leaders in printing inks. And it's actually a Japanese company. Japanese world, they hold the majority stake, about 60-65%. Adhe kaakunda vallaki they have a piece of real estate. At the last 2 years nunchi kuda every year it comes into limelight, noise and news loki vastundi that they are going to dispose and share some special dividend with the. అదర్వైజ్ లిక్విడిటీ చాలా లో ఉంటుంది. ఫండమెంటలీ ఇట్స్ అ గుడ్ కంపెనీ. ఈ ప్రైస్లో కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో తప్పకుండా కొనుక్కోవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్, ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ. సంతోషి అడుగుతున్నారు రిలయన్స్ వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయి అన్నారుగా, సో ఆర్బీఎల్ కూడా రిలయన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉందిగా, ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ ఆర్బీఎల్? ఎవరు చెప్పారండి మీకు ఇవన్నీ? రిలయన్స్ వాళ్ళు అంటే ఏ రిలయన్స్ అని? సో రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కి చెందిన కంపెనీస్ డెట్ బర్డెన్, ప్రత్యేకించి ఆర్కామ్ అండ్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ రిలయన్స్ ఇన్ఫ్రా, ఈ 2 బాగా ప్రాబ్లమ్స్లో ఉన్న కంపెనీస్. మిగతావి రిలయన్స్ క్యాపిటల్ కానీ వాటికి ఏమీ అంత ఇబ్బంది లేదు, ఈవెన్ విత్ ఇన్ ది గ్రూప్ ఆల్సో. అలాగే అనిల్ కాకుండా వాళ్ళ బ్రదర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఉంది. మీరు ఏ రిలయన్స్ గురించి మాట్లాడుతున్నారు? ఇవన్నీ రకరకాలుగా మనం చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునే మాటలు అనమాట. ఆర్బీఎల్కి అంటే రిలయన్స్ బ్యాంక్ అనుకుంటున్నారా? ఆర్బీఎల్ అంటే ఇట్స్ రత్నాకర్ బ్యాంక్ అని, ఇట్స్ వెరీ ప్రొఫెషనల్లీ రన్ బ్యాంక్ అండి, చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న బ్యాంక్. దానికి ఇప్పుడు రిలయన్స్ అప్పులకి, అనిల్ ధీరుభాయ్ గ్రూప్కి సంబంధించిన రిలయన్స్ అప్పులకి ఏమీ సంబంధం లేదు. నమ్మొద్దు అటువంటి ఎవరన్నా మీకు చెప్తే కూడా. శ్రీనివాస్ మెయిల్ పంపించారు, చాలా సుదీర్ఘమైన మెయిల్ పంపించారు. హౌ లాంగ్ వీ నీడ్ టు మేనేజ్ ది పోర్ట్ఫోలియో? ఐ జనరల్లీ కీప్ 30% ఓవరాల్ టార్గెట్. సమ్టైమ్స్ ఇట్ విల్ కమ్ ఇన్ 6 months and sometimes it may take 14 months. The reason for this question is after I reach 30-40% target, if I am not booking the profits, most of the times it is going back to 0 to 10%. ఇదంతా పెద్ద డైలమా అండి, ఎక్కడ మనం దీనికి అంతు పొంతు అనేది ఏమి ఉండదు. సో ఎలాగ ఆయన టార్గెట్ వచ్చినప్పుడేమో గ్రీడీ అయిపోతున్నారు, ఇంకా పెరుగుతుందని వెయిట్ చేస్తున్నారు. ఈలోగా అది మళ్ళీ 0 to 10%కి వచ్చేస్తుంది. సో సమ్టైమ్స్ నెగిటివ్ రిటర్న్స్లోకి వెళ్ళిపోతుంది. ఎలాగ కంట్రోల్ చేసుకోవటం? No, he has to have that 30% మీకు వచ్చినప్పుడు you have to get out and irrespective of the company fundamentals, future, brand name or intellectual property it has, and you have to have that strategy. మీరే చెప్పారు ఆల్మోస్ట్ 12 to 18 months లోపలే మీకు you are reaching 30%, you are not booking it అని. So that is the primary fault. Please book the profit. Don't forget about the company and its future as fundamental investment. You have made a very good strategy. So దాని తర్వాత జనరలీ ఏమవుతుందంటే ఇట్స్ లైక్ if you like a dish you eat more, then you run into trouble and you want to have some fruit salt. So definitely have the strategy, book it out and come out. సో ఇప్పుడు ఈయన ఈ బి శ్రీనివాస్ యూఎస్లో ఉంటున్నారు కాబట్టి వర్క్షాప్స్కి అటెండ్ కాలేనని చెప్తున్నారు. సో మేబీ వెబినార్స్ లాంటివి కండక్ట్ చేద్దామండి. మేము ఒకసారి వైజాగ్ ఈ హడావడంతా అయిపోయిన తర్వాత వీల్ కండక్ట్ సమ్ వెబినార్స్ అంటారు కదా, అది కండక్ట్ చేద్దాం. సో దానిలో మన యూఎస్ మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి బెనిఫిట్ కావచ్చు. తర్వాత ఆయన పోర్ట్ఫోలియో చాలా పెద్దది, ఒక 18 స్టాక్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, అవెన్యూ సూపర్ మార్ట్, బెర్జర్ పెయింట్స్, క్యాపిటల్ ఫస్ట్, దాల్మియా భారత్, బజాజ్ ఫైనాన్స్, కాన్ఫిన్ హోమ్స్, పిఎన్బి హౌసింగ్, భారత్ ఫోర్జ్, మిందా ఇండస్ట్రీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, సెంచరీ ప్లై, పర్సిస్టెంట్ సిస్టమ్స్, వీగార్డ్, ఆర్బీఎల్ బ్యాంక్, సింఫనీ, ఇలా 18 స్టాక్స్ ఉన్నాయి. శంకర బిల్డ్కాన్, బయోకాన్. Just hold it. It's a quality portfolio. Just hold it. అన్నీ మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. కంగ్రాట్స్ ఫర్ దట్. హోల్డ్ చేయండి. ఇంకొక 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వీటిలోనే అప్పుడప్పుడు యావరేజింగ్ లాంటివి ఏమన్నా మీకు ఒకవేళ ఎక్కడైనా హై ప్రైస్లో ఎంటర్ అయిన ఉంటే యావరేజ్ చేసుకుని ప్రయత్నం చేయండి. బట్ ఆల్ దోస్ 18 స్టాక్స్ ఆర్ జెమ్స్. దివ్య యార్లగడ్డ, మెక్నలీ భారత్ ఇంజనీరింగ్ అండ్ తల్వాల్కర్స్,
ఇవి ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? తల్వార్ అయితే చాలా స్ట్రాంగ్గా మనకి బౌన్స్ బ్యాక్ కావడం చూసామంటే ఒక టైంలో బుల్ మార్కెట్లో పార్టిసిపేషన్ లేదు, ప్లస్ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చిన స్టాక్ అయితే లాస్ట్ కొన్ని రోజులుగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉంది. తర్వాత వీళ్ళ బిజినెస్ కూడా ఏంటంటే ఇండియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్ ఉందండి. ఫిట్నెస్ ఇటువంటి వాటి మీద బాగా ఈవెన్ చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అటువంటి టైంలో ఈ ఓవరాల్గా ఇండియా మొత్తం 140 దాకా ఉన్నాయి, వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయండి. మెక్నెల్లీ భారత్ విషయానికి వస్తే ఇది వద్దని చెప్తానండి, చాలా వీక్ ఉంది. నిన్నటి రోజు 7.5% పెరిగింది. అయితే ఇది ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఇన్వెస్ట్మెంట్కి మీరు దీన్ని కన్సిడర్ చేయకండి. ఇది ఇమీడియట్ ట్రెండ్ మాత్రం కొంచెం అప్ అండ్ ఉండొచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వద్దండి. సుకుమార్ అడుగుతున్నారు, గ్లెన్మార్క్ 745 రూపాయల్లో కొన్నారు. ఈజ్ ఇట్ గుడ్ టు డిక్రీజ్ యావరేజ్ నౌ ఆర్ వస్తే ఆయన ఉద్దేశం 30 షేర్లు ఉన్నాయి, ఇంకా తగ్గించుకునే ప్రయత్నం ఉంటుందంటే ఉన్న 30 హోల్డ్ చేయండి. 745లో ఉన్నాయి, మంచిదేనా? Yeah, probably is it good to decrease the average price? Yep, sure, you can average it and but don't do it immediately because the next 10-15 days lo Glenmark is around 600 to 650 zone loki vachindi. I think this is one company అంతగా మనకి యూఎస్ ఎఫ్డిఏ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ రాలే ఎక్సెప్ట్ రీసెంట్లీ. బట్ ఒకటే ఏంటంటే ప్రైజింగ్ ప్రెషర్ అనేది అందరూ కూడా ఫార్మస్యూటికల్ కంపెనీస్ అమెరికాలో ఫేస్ చేస్తున్నారు. గ్లెన్మార్క్ ఈజ్ వన్ కంపెనీ విచ్ ఈజ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ రీసెర్చ్. కాబట్టి వాళ్ళ మాలిక్యూల్స్లో ఎప్పుడైనా కానీ మైల్ స్టోన్ పేమెంట్స్ కానీ ఒక మాలిక్యూల్ మధ్యలో సడన్గా స్టాప్ చేసిన రీసెర్చ్ అటువంటిప్పుడు దే విల్ టేక్ ఏ హిట్ అండి. బట్ అదర్వైజ్ అట్ దిస్ రేట్ దే ఇస్ నథింగ్ టు లూజ్. ఒకసారి చేయండి, మీరు యావరేజ్ చేయండి. ఇన్ కేస్ యూ కమ్ ఈవెన్ నెక్ టు నెక్ టు యువర్ యావరేజ్ ప్రైస్ ఆన్ బోత్ ది సెగ్మెంట్స్ యూ షుడ్ కమ్ అవుట్ వన్స్ అండి. అలాగే సన్ ఫార్మా, రిలయన్స్ క్యాపిటల్ ఇప్పుడు కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. ఇంకా సన్ ఫార్మా ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలిసిస్ వచ్చింది పేపర్స్లో. దిలీప్ సాంఘ్వి సన్ ఫార్మా ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కంట్రీలో బ్లూంబర్గ్ బిలియనర్స్ లిస్ట్ అనేది ఒకటి వస్తుంటుంది. సో బ్లూంబర్గ్ బిలియనర్ ఇండెక్స్లో ఆయన 6th ప్లేస్కి పడిపోయారు. మళ్ళీ ఒక దశలో ఆయన 2nd ప్లేస్కి వచ్చి ముఖేష్ అంబానీకి చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. ఇంకా ఆయన ముఖేష్ని దాటిపోబోతున్నారు అన్న అనుమానం కూడా వచ్చింది మనకు. సో నౌ హీఈస్ ఎట్ $11.1 బిలియన్ వెల్త్తో 6th ప్లేస్లో ఉన్నారు. ముఖేష్ అంబానీ తర్వాత పలోంజీ మిస్త్రీ ఉన్నారు $15.4 బిలియన్. తర్వాత లక్ష్మీ మిట్టల్ $14.9 బిలియన్ నెట్వర్త్తో. అలాగే అజీం ప్రేమ్జీ 14.6, శివ్ నాడార్ 13.1 అండ్ దిలీప్ సాంఘ్వి 11.1 6th ప్లేస్లో ఉన్నారు. ఆయన తర్వాత ఉదయ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రమోటర్, ఆయన $9.7 బిలియన్. సో ఎలా ఒక కంపెనీ షేర్ ప్రైస్లో వచ్చే ఆటపోట్లు వాళ్ళ నెట్వర్క్ను తగ్గిస్తాయి. దిలీప్ సాంఘ్వి ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో ఆయన ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ లైక్ సన్ ఫార్మా కావచ్చు, అలాగే సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆయన సబ్సిడరీ కంపెనీ ఫర్ సన్ ఫార్మా, అలాగే సుజలాన్ ఎనర్జీలో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాని వర్త్ ఇప్పుడు $296 మిలియన్. సన్ ఫార్మాలో $9.9 బిలియన్. ఆయన నెట్వర్త్లో ఆల్మోస్ట్ 90% సన్ ఫార్మా నుంచే వస్తుంది. అలాగే నాట్కో ఫార్మాలో ఆయన ఇన్వెస్ట్ చేశారనే విషయం కొంతమందికి తెలుసు. సో $83.2 మిలియన్ వర్త్ అసెట్స్ ఆయనకి స్టాక్స్ నాట్కో ఫార్మాలో ఉన్నాయి. అలాగే బయోలైట్ లైఫ్ సైన్సెస్ అనేది మరొక చిన్న ఇన్వెస్ట్మెంట్ అండ్ టోటల్ $11.1 బిలియన్. సో చాలా కష్టకాలంలో క్లిష్ట సమయంలో ఉన్న పరిస్థితి సన్ ఫార్మాది. జాగ్రత్తగా ఉండండి. బాగా తగ్గింది కదా అని మాత్రం ఎంటర్ కావద్దు. లెట్ us see ఏదైనా ఎటువంటి హోప్ కనిపిస్తుంది సన్ ఫార్మాకి సంబంధించి. యా, దిలీప్ సాంఘ్వి గారే వచ్చి చెప్పారండి, వీఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఆఫ్ ప్రైజింగ్ ప్రెషర్స్ ఇన్ అమెరికా అని చెప్పి, ఎస్పెషలీ బ్రాండెడ్ జెనరిక్స్ అండ్ విత్ ద రెటరిక్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్ that we are going to bring down the cost of medicines అనేది. అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు ఆయన, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఆర్ మర్డరర్స్ అని చెప్పి. సో డెఫినెట్లీ ప్రైజింగ్ ప్రెషర్స్ అనేది అక్రాస్ ద గ్లోబ్ వస్తున్నాయి, నాట్ ఓన్లీ ఇన్ అమెరికా. యూరోప్లో ఇట్స్ టెండర్ బేస్డ్ సిస్టమ్ అండి కంప్లీట్ యూరోప్లో, బికాస్ మెడిసిన్ అండ్ హెల్త్ ఈ కంపెనీకి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి మాక్సిమం ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి యూఎస్కే ఉన్నాయి కాబట్టి ప్రైజింగ్ ప్రెషర్ ఫేస్ చేస్తామని ఆయన ఈ ఇయర్లో కూడా ఉంటాయి, ఫైనాన్షియల్ ఇయర్ 18. సో మీరు అన్నట్టు దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు రైట్ నౌ ఇన్వెస్ట్, వీ హ్యావ్ టు గివ్ ఇట్ సమ్ మోర్ టైమ్, లెట్ ద హీట్ అండ్ డస్ట్ సెటిల్, దెన్ వీ కెన్ సీ. సో 4 ఇష్యూస్ ప్రధానంగా కనిపిస్తున్నాయండి. ఒకటి, ఇనార్డినేట్ డిలే ఇన్ ది రెజల్యూషన్ ఆఫ్ యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ ఎట్ ఇట్స్ కీ ప్లాంట్. తన ప్రధాన ప్లాంట్ ఏదైతే ఉందో ఆ ప్లాంట్ నుంచి యుఎస్ ఎఫ్డిఏ ఇష్యూస్ ఇప్పట్లో సాల్వ్ అవుతాయి లేదా చాలా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది సన్ ఫార్మాలో. అలాగే ఇనార్గానిక్ గ్రోత్ కుడ్ నాట్ హెల్ప్ కంపెనీ డాడ్జ్ ది సెక్టరల్ హెడ్విండ్స్. సో
అంటే ఆర్గానిక్ గ్రోత్, ఇన్ఆర్గానిక్ గ్రోత్. అంటే ఎక్విజిషన్స్ ద్వారా వాళ్ళు ఏదైతే గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంది, జరగడం లేదు. ఎస్పెషల్లీ ర్యాన్బాక్సీ ఫర్ ఇన్స్టెన్స్. సో అది Major in fact Ranbaxy, అది number one. బాగా డ్రాగ్ చేస్తుంది ర్యాన్బాక్సీ అనేది సన్ఫార్మా పెర్ఫార్మెన్స్. తర్వాత వన్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ టు ఫేస్ ప్రైస్ కొల్యూషన్ ఛార్జెస్ ఇన్ ది యూఎస్లో వీళ్ళంతా ఒక కార్టెల్గా ఫామ్ అయ్యి, డాక్టర్ రెడ్డీస్ కావచ్చు ఆర్ సన్ ఫార్మా కావచ్చు, వీళ్ళందరూ ఒక కార్టెల్గా ఫామ్ అయ్యి అక్కడ ప్రైసెస్ని రిగ్ చేశారు, ప్రైసెస్ పెంచి డ్రగ్స్ అమ్మారు అన్న వార్తలో దాని మీద జస్టిస్ డిపార్ట్మెంట్ అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో అది రాబోయే రోజుల్లో ఏదైనా నెగిటివ్ జడ్జిమెంట్ కనుక వస్తే అది సన్ఫార్మా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అలాగే ప్రమోటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నాన్ కోర్ బిజినెసెస్ లైక్ సోలార్, సుజలాన్ ఎనర్జీ లాంటివి మనం అనుకున్నాం. సో ఇవన్నీ కూడా కంపెనీకి సంబంధించి, సన్ఫార్మా సంబంధించి నెగిటివ్ అంశాలు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అప్పుడే సన్ఫార్మా జోలికి వెళ్ళొద్దు. తర్వాత సత్యనారాయణ రాజు దివీస్ ల్యాబ్స్ గురించి అడుగుతున్నారు. ఆయన 930లో కొనుక్కొని ఉన్నారు. ఇంకా కొంతకాలం వెయిట్ చేయొచ్చా? కొంతకాలం వెయిట్ చేస్తే కొంచెం ప్రైస్ ఏమైనా కొంచెం ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉందండి. కొంచెము అంటే 620 ఆ లెవెల్ దాటిందంటే 680 దాకా రావచ్చు. అక్కడ మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి, ఎందుకంటే మరి ఈ లెవెల్లో ఫార్మా స్టాక్స్ కూడా బాగా హెవీ కరెక్షన్ చూసాము. కాబట్టి అందరూ కూడా నెగిటివ్ ఉన్నప్పుడే ఏదైనా సెక్టర్లో కొంచెం అప్ ట్రెండ్ వస్తుంది. షార్ట్ టర్మ్ మాత్రం ఇమీడియట్గా అప్ ట్రెండ్ రాకపోయినా కూడా అట్లీస్ట్ 6 to 8 months కానీ ఉంటే మాత్రం దీంట్లో ఒక 10 to 15% కైండ్ ఆఫ్ ర్యాలీ వస్తుంది. అప్పుడు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సో మార్కెట్స్లో ట్రేడింగ్ ఫ్లాట్గా ఉంది. 9617 ఎన్ఎస్సీ నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. ఆర్ఈసీ పెరిగింది, 1.16% పెరిగింది. ఇవాళ 195 దగ్గర ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ సెన్సెక్స్లో మాత్రం చాలా ఫ్లాట్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ మిడ్ క్యాప్ 0.37% పెరిగింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే యాక్షన్ ఇవాళ కూడా కాన్సన్ట్రేట్ అయింది. సో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, షాలిమార్ పెయింట్స్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా బజింగ్ స్టాక్స్. అండ్ ఐటీసీ, సన్ఫార్మా, టాటా మోటార్స్, M&M ఇవి నిఫ్టీలో గెయినర్స్. అలాగే నిఫ్టీ బ్యాంక్ 70 పాయింట్లు నష్టపోయింది. సో 23,353 ఇవాళ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి వీక్లీ ఎక్స్పైరీ ఉంది. సో ఈ అంశాన్ని ట్రేడర్స్ దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత కౌశిక్ అడుగుతున్నారు, ఐనాక్స్ విండ్ 2 years కోసం ఎలా ఉంటుంది? No, it's a clear award, and Inox Wind in renewable energy sector is not doing well. Actually, our group itself is not doing so very well, and so in my opinion, it's better to award Inox Wind right now. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, మూర్తి విజయవాడ నుంచి. హలో, టిఎస్ఎల్ మూర్తి సార్, గుడ్ మార్నింగ్. నమస్తే మూర్తి గారు. బాగున్నాయండి, మీ మామిడి పండ్లు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు విశాఖ ఇండస్ట్రీస్ అండి, అంటే 500 shares ఎప్పుడు అలాట్ అయినాయి సార్ మనకు 10 రూపీస్లో 90sలో. ఓ వెరీ గుడ్. అమ్మేసాం అనుకోండి, 150 అమ్మి మా డబ్బులు మేము చేసుకున్నాం. 350 ఆర్ ఫ్రీ అండి. ఇప్పుడు నిన్న 392 ఆ లెవెల్లో కనపడుతోంది. ఇంకా ఉంచుకోనా, లేకపోతే ఇప్పుడు బుక్ చేసుకుని మళ్ళీ ఏమన్నా లోయర్ లెవెల్ వస్తే అనుకోమన్నా ఏంటన్నది. ఓ అట్లా మీరు ట్రేడింగ్ చేయగలిగితే చేయొచ్చండి. బట్ బాగా పెరిగింది విశాఖ ఇండస్ట్రీస్ మీరు అన్నట్లుగా ఈ మధ్య బాగా సార్. సో బిల్డింగ్ ప్రొడక్ట్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా మంచి వాల్యుయేషన్స్ వస్తున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ సచ్ కంపెనీస్. Not only building products, and they are also very strong players in spinning polyester staple fiber and blended yarns చేస్తారండి. సో వాళ్ళకి ఏంటంటే రా మెటీరియల్ ఇన్పుట్ ప్రైజెస్ కూడా బికాజ్ ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ బాగా పడ్డది. ఎక్స్పాన్షన్ కూడా ఆ డివిజన్లో బాగా జరిగింది. సో టెక్స్టైల్ రంగానికి చెందిన ఎక్స్పాన్షన్లో. సో ఆల్ ఇన్ ఆల్ దే ఆర్ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్. కాబట్టి ఇమీడియట్లీ డబ్బు అవసరం లేకపోతే ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కీప్ ద స్టాక్ అండి. రాబోయే 1 or 2 yearsలో కూడా ఇట్స్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే టెక్స్టైల్స్ యాజ్ ఎ రంగం కూడా మనకి రాబోయే రోజుల్లో మంచి ప్రదర్శన కనిపించే అవకాశం ఉంది. రెండు లీడ్ చేస్తున్నాయి, రెండు బిజినెస్ బాగా చేస్తున్నాయి. కాబట్టి డబ్బులు అవసరం ఏమీ లేకపోతే హోల్డ్ చేయండి. అదర్వైజ్ మేబీ పర్లేదు, మంచిగా ప్రాఫిట్ వచ్చింది కదా, 400 రూపాయల దగ్గర 350 షేర్లు మంచి డబ్బులే. కాబట్టి ఒకవేళ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే యూ కెన్ ఈవెన్ డూ దట్. బట్ కంపెనీ అయితే బాగుంది. ఇప్పుడు పెర్ఫార్మెన్స్, ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఈజ్ గుడ్ అండి. విశాఖ ఇండస్ట్రీస్. గుప్తా వైజాగ్ నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. ఇప్పుడు సందూర్ మ్యాగ్నీస్ అండ్ ఐరన్ ఓర్ అండ్ ఆల్సో జెనెక్స్ ల్యాబ్ ఎందుకంటే కొద్దిగా టర్న్ అరౌండ్ అయినట్టు అనిపిస్తుంది రిజల్ట్స్ మీద. అవి తీసుకోవచ్చా? సందూర్ మ్యాగ్నీస్ ఓర్, ఆ తర్వాత ఏమైనా కొద్దిగా మంచి ఫార్మల్ మంచిది ఒకటి అడ్వైజ్ ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు ఇంతకీ వైజాగ్ వర్క్షాప్ రిజిస్టర్ చేసుకున్నారా? పేరు చేసుకుంటాం సార్.
రిజిస్ట్రేషన్ చేయించుకుంటానండి. ఇమీడియట్గా చేయండి మీరు. మాకు దగ్గరేండి, మాకు జస్ట్ మా హైదరాబాద్ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ మాకు. ఎక్కడ గాజువాకలో ఉంటారా మీరు? గాజువాక్ దగ్గరే. గాజువాకలో ఉంటారు కాబట్టి ఎంతసేపు హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు డాబా గార్డెన్స్కి. ప్రాబ్లం లేదులేండి. సో తప్పకుండా. వైజాగ్ అంతా బాగా తెలుసు అనుకుంటాను. వైజాగ్ ఎందుకు తెలీదు, వైజాగ్ వాసిన నేను కూడా మీ ఊరు వాడినే. అడిగినప్పుడు మీరు అడిగినప్పుడు ఇది కాకుండా కొంచెం తక్కువగానే మీరు ఇచ్చేయచ్చు కదా, కొద్దిగా స్టీల్ ప్లాంట్ లో కొన్ని పెద్ద ఇవి ఉన్నాయి, ఇవన్నీ కూడా తీసుకుంటే మీరు తక్కువగా కూడా క్యాటర్ చేసి 2500 బదులు ఇంకా తగ్గించడానికి స్కోప్ ఉండదు. అది నువ్వు గుప్తా గారు, మీరు గుప్తా గారు లాగా మాట్లాడితే ఎలాగా? మమ్మల్ని కాస్త మాకు ఖర్చులు వస్తే చాలండి. వీఆర్ నాట్ సరే గుప్తా గారు, ఇప్పుడు మీరు ఇంత మాకు ఫోన్ చేసి 500 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వమంటే ఇవ్వమా? మీకు ఒక్కరికి ఇస్తాం. తప్పకుండా మీరు ఇవాళ రిజిస్టర్ చేసుకుని సూర్యనారాయణతో మీరు ఆ 2000 రూపాయలు కట్టేయండి, చక్కగా వచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. సో ఆయన అడిగిన సందూర్ మ్యాంగనీస్ అండ్ జెనెక్స్ ల్యాబ్స్ అట. ఐ డోంట్ కవర్ బోత్ ది స్టాక్స్. సండూర్ మ్యాంగనీస్ మీరు ఇప్పుడిప్పుడే ఈ స్టాక్ ఏంటంటే ఫండమెంటల్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయండి. అటు టాప్ లైన్ గ్రోత్ చూసుకుంటే దగ్గరగా 100%, 200% దాకా లాస్ట్ మొన్న క్వార్టర్ రిజల్ట్ వచ్చిందంటే అఫ్ కోర్స్ మనకి మొత్తం ఈ మెటల్స్ అండ్ మైనింగ్ వీటిలో మంచి రిజల్ట్ వచ్చాయి ఈ క్వార్టర్. ఏదైనా కూడా దీన్ని మీరు శాండూర్ మ్యాంగనీస్ మాత్రం లాంగ్ టర్మ్కి మీరు హోల్డ్ చేయొచ్చండి. అంటే ఫ్రెష్గా కొనాలనుకున్నా కూడా కొనుక్కోమని చెప్తాను. ఓకే అండి. సో దట్ ఈజ్ అబౌట్ సందూర్ మ్యాంగనీస్. తర్వాత కలర్ కవిత యూఎస్ఏ నుంచి. హలో, నమస్కారం అండి. నా పేరు కవిత. అడగండి కవిత. నేను క్యాస్ట్రాల్ కొనుక్కున్నానండి 3 years బ్యాక్ 540కి. రెండోదేమో ఆల్కెమ్ ల్యాబ్స్ నాకు అలాట్ అయినాయి అనమాట 1050లో. సో ఆ రెండింటి గురించి కొంచెం తెలుసుకుందామని అడుగుతున్నానండి. ఓకే అండి. సో క్యాస్ట్రాల్ కొన్నారు గతంలో 540లో, ఆల్కెమ్ ల్యాబ్స్ 1050లో అలాట్ అయ్యాయి. రెండు కూడా ఉంచమని చెప్తానండి. బోత్ ఆర్ స్ట్రాంగ్. క్యాస్ట్రాల్ ఆఫ్ కోర్స్ లాస్ట్ 1 or 2 yearsలో అంతగా మనకి స్టాక్ పరంగా పర్ఫార్మెన్స్ కనిపించలేదు, బట్ దే ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్ లీడర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లూబ్రికెంట్ ఆయిల్స్ అండి, ఈవెన్ ఇండియాలో కూడా. సో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో 1 or 2 yearsలో మీకు క్యాస్ట్రాల్లో కూడా మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కెమ్ ల్యాబ్స్ రీసెంట్లీ కొద్దిగా ఆల్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ రియాక్ట్ అయినాయి కాబట్టి కొంచెం రియాక్ట్ అయింది, బట్ యూఆర్ మేకింగ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ ఈవెన్ ఫ్రమ్ ఐపీఓ అలాట్మెంట్. దానికి డొమెస్టిక్ పోర్ట్ఫోలియో కూడా చాలా స్ట్రాంగ్గానే ఉందండి. ఆల్కెమ్కి కూడా అంతగా మన యూఎస్ ఎఫ్డిఏ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఈ కంపెనీలో కనిపించలేదు. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇట్స్ గుడ్ కంపెనీ. రెండు కూడా రిటైన్ చేయండి. ఇందాక గుప్తా గారు మనల్ని 2500 రూపాయలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారండి అని అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పడం కూడా మా బాధ్యత. సో ఇందులో ఏదో డబ్బులు చేసుకొని అవేవో మిగుల్చుకొని మేమంతా లక్షాధికారులం అయిపోదామనే ఉద్దేశం చేయట్లేదండి. ఇది టు మీట్ ది ఎక్స్పెన్సెస్. అక్కడికి వచ్చినప్పుడు మేము టీం అంతా అక్కడికి రావాలి, టు అండ్ ఫ్రో ఖర్చులు, అక్కడ బస చేయడానికి అవసరమైన ఖర్చులు ఉంటాయి. అలాగే మీరందరూ వచ్చినప్పుడు లంచ్ ప్రొవైడ్ చేయాలి, టీ, కాఫీ, స్నాక్స్ ప్రొవైడ్ చేయాలి. వీటన్నిటికీ అవసరం అవుతుందండి. సో ఇన్ఫ్యాక్ట్ బెంగళూరులో వెళ్ళినప్పుడు మనకు కొంచెం డబ్బులు మా చేతి నుంచే పడ్డాయి. నథింగ్ టు వరీ. మాకు ఇన్వెస్టర్స్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. దాన్ని మీరు అందరూ ఆశీర్వదించి మాకు సహకారం అందిస్తే మా ప్రయత్నంలో మేము సక్సెస్ అవుతాం. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ వర్క్షాప్స్ చేయాలన్న ఆసక్తి ఉండదు. సో దయచేసి అర్థం చేసుకోండి. ఇందాక చెప్పినట్లుగా మేము ఏదో డబ్బులు చేసుకొని లాభం పొందాలి అన్న ఉద్దేశంతో చేయట్లేదు ఇది. మేబీ బికాస్ ఆఫ్ దిస్ 2 days ఎఫర్ట్ మేబీ కొద్దిగా మాకు ఏదైనా చిన్న ఫీజు మొత్తం అందే అవకాశం ఉంటుంది. ఆ 2 రోజుల మా కష్టానికి తగ్గ ఫలితం కాదు అది. బాలాగారు ఫర్ ఇన్స్టెన్స్ ఆయన వస్తే ఆయన 2 రోజులు ఇక్కడ ఇదంతా పోగొట్టుకొని ఆయన ఫ్యామిలీ లైఫ్ని, లేకపోతే ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే వారం అంతా కష్టపడతాం, ఆ 2 రోజులు రెస్ట్ కావాల్సిందే. కానీ ఆ 2 రోజుల రెస్ట్ని పోగొట్టుకొని అక్కడికి వస్తున్నారు కాబట్టి మేబీ చిన్నపాటి ఫీజు ఇస్తామేమో, బట్ దట్ డజంట్ మ్యాటర్ అండి. ఆయన స్థాయికి అది అసలు ఒక తీసుకోదగ్గ మొత్తమే కాదు అది. బట్ ఏదో తృణమో పణమో అన్నట్లుగా ఇవ్వడమే తప్ప. సో డోంట్ వరీ అబౌట్ దిస్ 2500 అండి. యూ విల్ గెయిన్ దిస్ 2500 విత్ ఇన్ నో టైం. అక్కడ ఇచ్చే చక్కటి సలహాలు కనుక మీరు ఫాలో అయితే 1 రోజు 2 రోజుల్లో మీరు ఒక ట్రేడ్లో వచ్చేస్తున్న డబ్బంతా కూడా. సో దయచేసి అందరూ హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఎవరికైనా మరీ ఇబ్బందిగా ఉంటే చెప్పండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్. హలో శ్రీనివాస్, అడగండి. నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. సార్ నా దగ్గర ఇండియన్ కార్డ్ క్లాతింగ్ లాస్ట్ 10 years నుంచి ఉండండి. రేట్ ఆఫ్ 300. ఇండియన్ 250 ఇండియన్ కార్డ్ క్లాతింగ్. ఓకే, యా.
₹300 లాస్ట్ 10 years నుంచి ఉన్నాయి. మ్మ్. అది పర్ఫార్మెన్స్ లేదు, ఎగ్జిట్ అవ్వమంటారు బాలగారు చెప్పండి. It's a extremely small equity company అండి. ఇండియన్ కార్డ్ క్లోదింగ్ అనేది దే ఆర్ ఇంటూ ప్యూర్లీ టెక్నికల్ ఫ్యాబ్రిక్స్ అంటారండి, టెక్నికల్ టెక్స్టైల్స్. బట్ రాబోయే రోజుల్లో డెఫినెట్లీ టెక్నికల్ టెక్స్టైల్స్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ బిజినెస్ అండి. బట్ ఈ చిన్న ఈక్విటీ అండ్ లాస్ట్ 2-3 yearsలో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువ. వీళ్ళు చేసే ఫ్యాబ్రిక్స్ దే ఆర్ నాట్ ద జనరల్ టెక్స్టైల్స్ అండి. సో టెక్నికల్ టెక్స్టైల్స్ అంటారు. ఇట్స్ ఎ వెరీ నిష్ మార్కెట్. కాకపోతే జస్ట్ గివ్ దెమ్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ. కాకపోతే ఏంటంటే మనకి బిజినెస్ బాగాలేనప్పుడు ఇందులో అట్లీస్ట్ కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ ఉండవు కాబట్టి కొంచెం మేబీ 1 or 2 years యూ కెన్ జస్ట్ సీ నెక్స్ట్ 1 or 2 quarters టెక్నికల్ టెక్స్టైల్స్ మాత్రం తప్పకుండా పికప్ అవుతుందండి. సో కొన్ని కంపెనీస్ మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్లో మనకి టెక్నికల్ ఫ్యాబ్రిక్స్ చేసేవాళ్ళు షార్ప్గా పెరిగాయి ఆర్ ఇండైరెక్ట్గా కూడా. సో కొద్దిగా బెనిఫిటెడ్ డౌట్ ఇచ్చి జస్ట్ వెయిట్ ఫర్ 1 or 2 more quarters వీ కెన్ రివ్యూ ఇట్ ఆఫ్టర్ దట్. ఓకే అండి. తర్వాత కాలర్ ప్రసాద్ విజయవాడ నుంచి. హలో సార్ సంత్ గారు నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ శేషు గారిని అడుగుతాను సార్. పోలారీస్ ₹200 కొన్నాను సార్, 203 షేర్లు. ఏం కంపెనీ అండి? పోలారీస్ అండి. పోలారిస్. ఓకే. అవునండి. అదొకటి ఉజ్జీవన్ ఫైనాన్స్ ఈ రేట్లో తీసుకోవచ్చా? సో పోలారిస్ గతంలో ఆల్రెడీ కొన్నారు, ఉజ్జీవన్ ఇప్పుడు తీసుకుంటారట, తీసుకోవచ్చా? చూడండి, పోలారిస్ విషయానికి వస్తే ఉన్న ఐటీ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు అండి. ఒకవైపు ఏందో మిగతా అన్ని కంపెనీస్ వీక్ ఉంటే ఇది మాత్రం 220 ఆ లెవెల్ని సస్టైన్ చేస్తుంది. అయితే ఓవరాల్ సెక్టర్ అంతా నెక్స్ట్ 1.5 yearలో అయితే అంత పెద్దగా స్ట్రాంగ్ అయితే ఉండకపోవచ్చు అండి. మీరు బెటర్ ఏంటంటే పోలారిస్ నుంచి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం మీరు బయటపడడానికి ప్రయత్నం చేయమని చెప్తాను. ఆల్రెడీ ఆ హైలో ఉంది కాబట్టి మీరు ఈ లెవెల్లో మీరు బయటపడని చెప్తాను. ఉజ్జీవన్ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇది ఇమీడియట్ ట్రెండ్ మాత్రం అంత ఎంకరేజింగ్గా లేదండి. దగ్గర 52 week లోస్కి ఒక 5% దూరంలోనే ఉంది. అండ్ 200 days మూవింగ్ అన్ని మూవింగ్ యావరేజ్ బిలో ఉంది. అయితే ఇన్వెస్ట్మెంట్కి మీరు కన్సిడర్ చేయొచ్చండి. బిలో 300కి వచ్చినప్పుడు కరెక్షన్స్లో పిక్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ 6 నెలలుగా చూసుకుంటే ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నీ కూడా వీక్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్లోగా ఈ వీక్నెస్ తగ్గి మళ్ళీ ఒక 2 yearsకి మళ్ళీ స్ట్రాంగ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్షన్స్లో మీరు ఉజ్జీవన్ కొనుక్కోమని చెప్తాను. క్రాంతి కుమార్ మెయిల్ పంపించారు. వేదాంత 227లో, ఎస్బీఐ 289లో ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ కరెంట్లీ మాత్రం హోల్డ్ చేయమని చెప్తానండి. ఐ థింక్ రెండు కూడా ఫెయిర్లీ లిక్విడ్ స్టాక్స్ కాబట్టి వేదాంతలో మీకు మంచి డివిడెండ్స్ కూడా రీసెంట్లీ ఇవ్వడం జరిగిందండి. అండ్ వేదాంత ఆఫ్టర్ కేన్ వేదాంత మర్జర్ ఇట్స్ బికమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిగ్ కంగ్లమరేట్. కాబట్టి ఇందులో ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా వస్తుందంటే నాట్ హై ప్రొఫైల్ ట్రేడింగ్. మీకు ఎక్కడన్నా స్పర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం అమ్మండి, మళ్ళీ యావరేజ్ తక్కువలో దొరికే అవకాశం ఎక్కువ ఉంది. ద సేమ్ థింగ్ విత్ ఎస్బీఐ ఆల్సో. సో రెండు కూడా నెక్స్ట్ 1 or 2 years ఉంచదగ్గ షేర్లే. శివకుమార్ అడుగుతున్నారు, బిహెచ్ఈఎల్ ₹143లో హోల్డ్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? చూడండి, బిహెచ్ఎల్ మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానంటే మొన్న రిజల్ట్ చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. ఆల్ ది వే మనకి 180 నుంచి 140 దాకా వచ్చింది. ఇక్కడ కొంచెం మళ్ళీ 140 కొంచెం ఎలాంటి రిజల్ట్ బాగా రాగానే కొంచెం ఇందులో పాజిటివ్ ట్రెండ్ వచ్చింది. అంతకు మించి పెద్దగా అప్ ట్రెండ్ అయితే లేదండి. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు మీ రేట్కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ విత్తో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత ఎడ్ల శ్రీనివాస్ అడుగుతున్నారు, లాస్ట్ 3 days నుంచి మీనాక్షి ఎంటర్ప్రైజెస్ అనే స్టాక్ బాగా పెరుగుతుందట, టార్గెట్ 900 అట, పాసిబుల్లేనా? సో ఇలాంటి కంపెనీలు ఎవరెవరో మీకు ఏదో చెప్తుంటారండి, అవన్నీ నమ్మొద్దు దయచేసి. మనం పదే చెప్తున్నాం, ఈ స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. ట్రై టు ఇన్వెస్ట్ యువర్ మనీ వైజ్లీ. మీనాక్షి ఎంటర్ప్రైజెస్ లాంటివి ఆ పేరే చాలా హార్డ్గా ఎప్పుడో వెరీ రేర్లీ విన్న పేరులాగా ఉంది. సో ₹900 అవుతున్నట్టు, ఇప్పుడు 300 ఉంది. సో 3 times అవుతుంది అంటే మొత్తం ఆస్తి అంతా అమ్మేసి నిజంగా పెట్టాలి అందులో మీరు. కానీ ఇవన్నీ బేస్లెస్ వార్తలు వస్తూ ఉంటాయండి. డోంట్ బిలీవ్ దెమ్. ఏదో వెబ్సైట్లో మీరు ఏదో చూసినట్లుగా రాశారు. డోంట్ బిలీవ్ సచ్ నాన్ సెన్స్. ఇందిరా గడ్డం అడుగుతున్నారు, జిహెచ్సిఎల్ 275లో, ప్రభాత్ డైరీ 127లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? యావరేజ్ అవుద్దండి. ఐ థింక్ ఓకే, మీరు స్వల్పంగా లాసులు ఉన్నా కానీ ఐ థింక్ దే విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. జిఎస్టీ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద డైరీ కంపెనీస్ పాన్ ఇండియా ప్రెజెన్స్కి ఈవెన్ ప్రభాత్ డైరీ ఈస్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ఎక్స్టెన్సివ్లీ. సో బ్రాండెడ్ డైరీ ప్రోడక్ట్స్ ఉన్న వాళ్ళందరూ దే విల్ డూ వెల్. జిహెచ్సిఎల్ అపార్ట్ ఫ్రమ్ కాస్టిక్ సోడా, క్లోరో ఆల్కలీ ఇటువంటి వాటిలో, అండ్ దెర్ ఆల్ ఇండస్ట్రియల్ కెమికల్స్, కమోడిటీ కెమికల్స్ అండి. బట్ దట్ సెగ్మెంట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్.
అదే కాకుండా వాళ్ళు దే ఆల్సో గెటింగ్ ఇన్ టు స్పిన్నింగ్. సో రెండు సెక్టర్స్ డివిజన్స్ కూడా వాళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి కరెంట్లీ ఉంచండి, అడిషనల్గా మాత్రం వీటిలో కొనద్దు. యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years. మహాలక్ష్మి హైదరాబాద్ నుంచి M&M ఫైనాన్స్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా దీన్ని? ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. M&M ఈజ్ కంప్లీట్లీ లాస్ట్ 1 or 2 years నుంచి చూసుకుంటే ఇట్స్ ఎ కంప్లీట్ అండ్ టోటల్ టర్న్ అరౌండ్ స్టోరీ అన్నట్టు. అండ్ వీళ్ళ ఫార్చ్యూన్స్ ఆర్ డైరెక్ట్లీ లింక్ టు రూరల్ మెజారిటీ, అంటే నాట్ ఫుల్లీ. సో ఇప్పుడు మనకి ఈవెన్ మాన్సూన్ బాగుంటుంది కాబట్టి రూరల్ లెండింగ్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. సో తప్పకుండా M&M ఫైనాన్స్ మీరు కొనుక్కోండి. ఒక 2 price pointsలో విత్ 10 to 12% కరెక్షన్ కొనుక్కోవచ్చు. ఓకే, గోపి బాస్కోటెక్ మెయిల్ పంపించారు, నో ఫ్రీ లంచెస్ అని. సో ఇన్ఫ్యాక్ట్ గోపికృష్ణతో కలిసి నేను ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక లంచ్ కూడా చేశాను. సో డిస్కౌంట్లు ఇవ్వమని కాల్స్ని మీరు పట్టించుకోవద్దు. 6,000 to 10,000 ఛార్జ్ చేస్తారు ఇదే గుజరాత్లో కండక్ట్ చేసే సెమినార్స్ అయితే. సో మీరు డిసైడ్ చేసిన ఫీజు రీజనబుల్ అని. సో అదే నేను కూడా చెప్తోందండి. సో మేమేదో దీని నుంచి లబ్ధి పొందాలని ఉద్దేశించి చేయట్లేదు ఈ ప్రయత్నాన్ని. తర్వాత రావి ఆదిశంకర్ మెయిల్ పంపించారు వైజాగ్ నుంచి, శక్తి పంప్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ, ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసం? రీసెంట్లీ చాలా షార్ప్గా పెరిగిన స్టాక్ అండి. ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ స్టాక్ అండ్ వాళ్ళు దే ఆల్సో డైరెక్ట్లీ మెజారిటీ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చరల్ పంప్ సెట్స్, డొమెస్టిక్ పంప్ సెట్స్ ఇవన్నీ, అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. అండ్ రీసెంట్లీ కొద్దిగా డిమానిటైజేషన్ అప్పుడు వాళ్ళకి దెబ్బతిన్నాం అని చెప్పి వాళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. బట్ ద కంపెనీ ఈజ్ గ్రోయింగ్ వెరీ స్ట్రాంగ్ కాబట్టి అరౌండ్ 450 ఆ జోన్ దాకా వచ్చిందండి. స్వల్పంగా కరెక్షన్ గురించి వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇట్ డజంట్ మెటీరియలైజ్ ఒక 2 or 3 price pointsలో మాత్రం కొనండి. ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. పసలపూడి సత్యరాజు అడుగుతున్నారు, రామ్ మినరల్స్ అండ్ కెమికల్స్ షార్ట్ టర్మ్ కోసం 22 రూపీస్లో కొన్నారట, ఇప్పుడు కూడా అక్కడే ఉంది, ఏం చేయాలి దీన్ని? చూడండి, ఇటువంటి స్టాక్స్ కొంచెం దూరంగా ఉండమని చెప్తామంటే ఓవరాల్ సెక్టర్ పరంగా బాగుంది. అయితే ఈ స్టాక్ చూసుకుంటే 120 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిందండి. మీరు ఇమీడియట్గా మీరు ఎగ్జిట్ కానీ ఫస్ట్, ఇంకో వాల్యూమ్స్ కూడా లేదు అసలు. ఇప్పటికీ 53 షేర్స్ ట్రేడ్ అయినాయి. బయటపడండి మీరు, ఇంకో ఫ్యూచర్లో కూడా ఇటువంటి కంపెనీ జోలికి వెళ్ళవద్దని చెప్తాను. సో ఇది కూడా ఎవరో అంటించారు మీకు ఈ షేర్ని కూడా, రామ్ మినరల్స్ అండ్ కెమికల్స్. ఇటువంటి కంపెనీలు మనం గతంలో పదే చెప్పేవాళ్ళం అండి. లైకోస్ ఇంటర్నెట్ అది 3 అంకెల్లో ఉన్నప్పుడు ఈ కార్యక్రమంలో చాలా గట్టిగా దాని మీద నెగిటివ్గా క్యాంపెయిన్ చేసినప్పుడు మీరు ఎందుకు వీళ్ళని ఇలా వెంటబడి తరుగుతున్నారని చెప్పారు. ఇవాళ ఆ కంపెనీ పరిస్థితి ఎలా ఉందో తెలుసు. అలా చాలా కంపెనీస్ గురించి మనం ఎస్పెషల్లీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీస్ గురించి చాలా తీవ్రమైన పదజాలంతో ఆల్మోస్ట్ వాళ్ళని దూషించినట్లుగానే చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేస్తున్నారు. తర్వాత ఆఫ్ కోర్స్ దే అండర్స్టూడ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ సచ్ వర్డ్స్. అటువంటి కంపెనీలో కోవకే చెందుతుంది ఇది కూడా, రామ్ మినరల్స్ అనేది కూడా. సో దయచేసి ఇటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దండి, మీ కష్టార్జితాన్ని అటువంటి ప్రమోటర్స్కి ఇవ్వద్దు. బ్రిటానియా ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్ అండ్ కెల్టన్ టెక్ లక్ష్మి అడుగుతున్నారు, ఈ 3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, కొనుక్కోవచ్చా ఏంటి అనేది అడగలేదు. బట్ 3 కంపెనీల రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? కెల్టాన్ రిజల్ట్స్ చూడలేదండి. బ్రిటానియా ఓవర్ డీసెంట్ ఎనఫ్ అండి. GST వచ్చిన తర్వాత బ్రిటానియా లాంటి కంపెనీస్కి దట్ విల్ బి అ హ్యూజ్ గేమ్ చేంజర్ అండి, హ్యూజ్ గేమ్ చేంజర్. ఎందుకంటే దే ఆర్ బేసిక్లీ ఇన్ టు బేకరీ అండ్ బిస్కెట్స్ అండ్ వాళ్ళు అబ్సల్యూట్లీ లో రంగ్ దగ్గర నుంచి నౌ దే ఆర్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ద హయ్యర్ సెగ్మెంట్ కాల్డ్ కుకీస్. సో అటువంటి వాటికి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ హ్యూజ్ గేమ్ చేంజర్. అశోక్ లేలాండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా డెడ్ బర్డన్ ఉంది. లాస్ట్ 1 year నుంచి ఒక రేంజ్ బౌండ్గా ట్రేడ్ అవుతున్నా కానీ రాబోయే 1 or 2 yearsలో వెహికల్స్, ఆటోమొబైల్స్ విల్ బి అ హ్యూజ్ గేమ్ చేంజర్. అండ్ లాస్ట్ ఇయర్ వాళ్ళు కొన్ని ఫౌండరీ కంపెనీస్ అందులో మర్జ్ చేయడం, ఇవన్నీ BS 3 నుంచి 4కి షిఫ్ట్ అవ్వడంలో దే హవ్ టేకెన్ ఎ బీటింగ్. బట్ ఓవర్ ద నెక్స్ట్ 2 years ఐ థింక్ దే విల్ డూ వెల్. డిఫెన్స్ కూడా వాళ్ళు చాలా హెవీ డ్యూటీ ట్రక్స్ ఇవన్నీ చాలా పెద్ద సప్లైస్ అవి చేస్తారు. ఐ థింక్ దీస్ 2 కంపెనీస్ రిజల్ట్స్ ఈ క్వార్టర్ అంత బాగాలేకపోయినా కానీ దే విల్ డూ వెల్ ఇన్ ఫ్యూచర్. కెల్టాన్ ఐ హావ్ నాట్ కవర్డ్ ఇట్. రంజిత్ నాదేళ్ళు అడుగుతున్నారు, శిల్పా మెడికేర్ 560 రూపాయల్లో కొన్నారు, బాగా పడిపోతుంది, ఏం చేయాలి, ఎందుకు పడుతుంది అసలు? చూడండి, శిల్పా మెడికేర్ దానికి ముందు మీరు చూస్తే కంటిన్యూగా పెరిగిందండి, ఒక నాన్ స్టాప్ ర్యాలీ వచ్చింది. అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కౌంటర్లో కనపడుతుంది. పర్లేదండి, మీరు హోల్డ్ చేయొచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, ఫండమెంటల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు హోల్డ్ చేయమంటానండి. కరెంట్ లెవెల్స్లో ఈ స్టాక్ 620 ఆ లెవెల్ ఆగొచ్చు. ఇంకోటి మీరు మిగతా అదర్ ఫార్మర్స్తో కంపేర్ చేసుకుంటే తక్కువ కరెక్ట్ అయిందండి. లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. అలాగే NRIs కోసం ఏదైనా సెషన్ ప్లాన్ చేస్తున్నారని అడిగారు. తప్పకుండా మనం NRIs కోసం వెబినార్ లాంటివి ఏదైనా ఒక సెషన్ ప్లాన్ చేద్దామండి. కొద్దిగా టైం ఇవ్వండి, మేబీ
బై ఎండ్ ఆఫ్ జూన్ ఆర్ సో ఒక వెబినార్ని మనం కండక్ట్ చేసుకుందాం ఎన్ఆర్ఐ సోదరుల కోసం. తర్వాత సురేష్ అడుగుతున్నారు, శివ సిమెంట్స్ లాంగ్ టర్మ్ చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ మంచి లాభంలో ఉన్నారట, ఇంకా హోల్డ్ చేయొచ్చా లేదా లాభం బుక్ చేసుకోవచ్చా? Shiva Cements I don't track అండి. ఐ థింక్ దిస్ కంపెనీ హాస్ గివెన్ గుడ్ రిటర్న్స్ అండి, మీరు అన్నట్లుగా బాగా పెరిగింది. అంటే ₹4 నుంచి పెరిగిందండి స్టాక్. ఓవరాల్ సెక్టార్లో స్ట్రెంత్ అని ఉండేటప్పటికి ఈ స్టాక్ కూడా మంచి అప్ ట్రెండ్కి వచ్చిందండి. అయితే ఇది రైట్ టైం ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి స్టాక్లో డౌన్ ట్రెండ్ కానీ స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫండమెంటల్స్ పరంగా అంత గొప్పగా లేని కంపెనీ అండి ఇది. గొప్పగా కాదు, చాలా వీక్గా ఉన్నాయి అసలు. ఇన్ఫ్యాక్ట్ చాలా అది ఫండమెంటల్స్ లేని కంపెనీ అండి. కాబట్టి ఆల్రెడీ పెరిగి మంచి ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి మీరు ఇమీడియట్గా ఎగ్జిట్ కమ్మని. చాలా చిన్న కంపెనీ. ఐ థింక్ ఈ మధ్యకాలంలో ఎవరో ఒక పెద్ద కంపెనీ ఈ సిమెంట్ ప్లాంట్ని కొనుగోలు చేస్తున్న వార్తలు వచ్చినప్పుడు అప్పటి నుంచి పెరగడం స్టార్ట్ అయింది. ఇటువంటి సమయంలో బయటపడిపోవాలండి శివ సిమెంట్స్ లాంటి కౌంటర్స్ నుంచి. తర్వాత రవికాంత్ అడుగుతున్నారు, స్నోమెన్ లాజిస్టిక్స్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మంచి సమయం అనేది. స్నోమెన్ లాజిస్టిక్స్ చాలా రిజల్ట్ పరంగా చాలా వీక్ పోస్ట్ చేస్తున్నారండి. అయితే బాగా మీకు ఓపిక ఉండి 1 year ఉంటే మాత్రం 1.5 year అట్లా ఉంటే మీరు హోల్డ్ అంటే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేసుకోండి. అయితే ప్రైస్ కూడా పెద్దగా కరెక్ట్ కావట్లేదు, డిస్కౌంట్ అయిపోయింది. ఒక 1.5 year కోసం అయితే కరెంట్ లెవెల్స్లో మీరు స్లోగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత మెయిల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆయన విశ్వాస్ సునీల్ అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా పే చేయాలి? ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్లో ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎస్ఐపి చేస్తున్నారు, కానీ అండర్ పెర్ఫార్మెన్స్ కారణంగా బయటకు వచ్చారు. కొద్దిగా క్యాపిటల్ గెయిన్స్ వచ్చాయి, ఆయన ట్యాక్స్ పేయర్ కాదు. సో ఏఎంసీ డిడక్ట్ ఎస్టీసీజీ చేస్తుందా వెన్ ఐ రిడీమ్? లేదంటే ఏఎంసీ చేయదు, మీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు చేయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ మీ అంతటి మీరే పే చేయాలి. ఇట్స్ వాలంటరీ పేమెంట్. మీ ఏఎంసీ మీ నుంచి వసూలు చేయదు, ఈ అంశాన్ని గమనించండి. తర్వాత కరుణ్ కుమార్ అడుగుతున్నారు, ₹2 లక్షల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 3 to 5 years కోసం. ఏది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీ గో టు వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్ లాంటి సైట్లోకి వెళ్తే మీకు 5 star రేటెడ్ ఫండ్స్ ఉంటాయండి. మనం కూడా పదే కొన్ని స్కీమ్స్ని రికమెండ్ చేస్తున్నాం. బిర్లా సన్ లైఫ్లో టాప్ 100 ఫండ్ లాంటివి, ఆర్ బిర్లా సన్ లైఫ్లోని ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఇటువంటి స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. తప్పకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు. రాజేష్ చౌదరి అడుగుతున్నారు, భారత్ ఫోర్జ్, M&M, మారుతి సుజుకి ఈ 3 లాంగ్ టర్మ్ 1 year వ్యూతో తీసుకోవచ్చా? ఇప్పుడు మీ సెలెక్షన్ అంతా బాగుందండి, అన్నీ పెరిగాయి రీసెంట్గా. M&M ఒకటి ఇప్పుడు జస్ట్ ఒక 1 weekలోనే అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. మిగతా 2 బాగా పెరుగున్నాయి. కాబట్టి భారత్ ఫోర్జ్ అండ్ మారుతిని కరెక్షన్స్లో మీరు 1.5 year కోసం కన్సిడర్ చేయొచ్చండి. అలాగే లుపిన్ 1 month కోసం ఎలా ఉంటుంది? చూడండి, లుపిన్ విషయానికి వస్తే ఇప్పుడు ఫార్మా స్టాక్స్లో లాస్ట్ 2 daysగా కూడా బయింగ్ స్టార్ట్ అయిందండి. కొంత లోయర్ లెవెల్స్లో మంచి బయింగ్ అనేది కనపడుతుంది. ఈ రోజు కూడా చూసుకుంటే ఫార్మా స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సిరీస్లో కొంచెం ఫార్మా స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కొనుక్కోమని చెప్తానండి. 1200 దాటిందంటే 1280 దాకా వెళ్ళచ్చు. 1 month కోసం కరెక్షన్స్లో లుపిన్ కొనుక్కోమని చెప్తాను. పవన్ కుమార్ ఇండో కౌంట్ కొన్నారు 170లో, హోల్డ్ చేయొచ్చా దీన్ని? ఎలా ఉంటుంది? 175 అయింది. Yeah, it's a good company అండి, ఎస్పెషలీ వాళ్ళు బెడ్ లినెన్ అండ్ టర్కీ టవల్స్ ఇటువంటి వాటిలో there are 3 or 4 companies, Indian companies which are completely going to rule the world. సో మనకి ఆ కోలో వెల్స్పన్ ఒకటి ఉంది, ఇండో కౌంట్ ఒకటి ఉంది, ట్రైడెంట్, ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అండ్ రాబోయే రోజుల్లో దే విల్ డూ వెరీ వెల్. ఎందుకంటే కొద్దిగా బ్రాండింగ్ అనేది ఎక్కువ చేసుకుని కొద్దిగా ఎక్స్క్లూజివ్ అండ్ ప్రీమియం సెగ్మెంట్లో కూడా వెళ్తున్నారు. సో ఇండోకౌంట్ గతంలో చాలా షార్ప్గా పెరిగిన స్టాక్, చిన్న స్వల్ప రియాక్షన్లో ఉంది, బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, క్వాలిటీ స్టాక్, కీప్ ఇట్. రమణాజీ ₹50,000 1 year కోసం ఇన్వెస్ట్ చేస్తారట. ఒక 2 మంచి స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు. సో అమాంగ్ ద వాస్ట్ యూనివర్స్ 2 స్టాక్ 50,000 చెప్పడం అంటే కష్టం అండి. ప్రాబ్లీ యూ కెన్ చూస్ 1 గుడ్ ఆటోమొబైల్ స్టాక్ like Bharat Forge, and you can go with 1 textile stock like Arvind. Otherwise it becomes very difficult. యాభైకి చెప్పాలంటే చాలా కష్టం. రాఘవ అడుగుతున్నారు, టాటా మోటార్స్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, DHFL, హెరిటేజ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ ఇవన్నీ హై ప్రైస్లో ఉన్నాయి, 6 months కోసం కొనుక్కోవచ్చా?
చూడండి మరి మీరే హై ప్రైస్లో ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్న వాటిని హోల్డ్ చేయండి. అంటే మీరు కొనుక్కోవాలనుకుంటే మార్కెట్లో డిప్స్ కరెక్షన్స్ మన 200 పాయింట్స్ హై నుంచి కరెక్ట్ అయింది, అటువంటి టైంలో మీ ఉన్న చెప్పిన వాటిలో మీరు అన్ని కూడా ఎవరి డిప్లో కొనుక్కోమని చెప్తానండి. ఓకే అండి. సో మార్కెట్స్లో ఒక ఫ్లాటిష్ ట్రేడింగ్ సెషన్ నడుస్తుంది ఇండెక్స్ పరంగా మనం గమనిస్తే. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే కొంత హైట్ అండ్ యాక్టివిటీ ఉంది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ లాంటి స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఎన్బిఎఫ్సి స్టాక్స్లో మనకు ఇంట్రెస్ట్ ఎక్కువగా కనిపిస్తున్న సమయం ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ 11 గంటలకు మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.